పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ రీతిగా సెలవిస్తూ ఉంటుంది. ఈ దినమున గుడ్ ఫ్రైడే సందర్భంగా మీ మధ్యలోనికి రావడం జరిగింది. ఎందుకనంటే శుభ శుక్రవారం, మంచి శుక్రవారం అని మేమందరం కూడా దేవుని ఆరాధించుకుంటూ వచ్చాం. అయ్యా, మరి ఎవరైనా చనిపోతే అది బ్యాడ్ డే అవుతుంది కదా, మంచి శుక్రవారం ఎలా అవుతుంది అని మీరు ప్రశ్నించవచ్చు. అయితే బైబిల్ అదే తెలియజేస్తూ ఉంటుంది. ఏమనంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్ రీతిగా సెలవిస్తూ ఉంటుంది. నశించిన దానిని వెతికి రక్షించుటకై మనిషి కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు 2025-26 సంవత్సరాలకు పూర్వమే ఆయన మన కొరకై ఈ భూమి మీద మనిషిగా పుడుతూ వచ్చినాడు. దేవుడైనటువంటి వారులారా, ఆయన ఎందుకు ఈ భూమి మీద దేవుడు మనిషిగా పుడుతూ వచ్చినాడనంటే ఆయన మనందరి పాప దోషమంతా కూడా సిలువలో భరించాలని ఆయన ఇష్టపడుతూ వచ్చినాడు. బైబిల్ గ్రంథం రీతిగా సెలవిస్తూ ఉంటుంది. ఏంటంటే ఏ భేదము లేదు, చిన్నవారని పెద్దవారని, ఏ వయసు వచ్చిన వారని, కులము రంగు భాష భేదము ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక తోచున్నారని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంటుంది పిల్లారా. అందుకని దేవాది దేవుడు మన పాపము ఏ విధంగా తీసివేయాలని ఇష్టపడ్డాడు అంటే తన స్వరక్తం ఇచ్చి ఆయన మన పాపాలన్నీ కూడా తీసివేయాలని ఇష్టపడ్డాడు. అయితే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఏం రాయాలంటే ఎడ్ల యొక్క రక్తము మనిషిని పాపము తీసివేట అసాధ్యమని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంటుంది. మరి ఏ రక్తము తీసివేస్తూ ఉంటుందంటే పరిశుద్ధమైన రక్తము. ఆ పరిశుద్ధమైన రక్తం ఎక్కడ ఉంది అని అంటే ప్రభువైనటువంటి దేవునిలోనే యేసుక్రీస్తు ప్రభువారే తన స్వయంగా ఆయన మనిషిగా ఈ భూమి మీద పుట్టి మన కొరకు ఆయన సిలువలో భరిస్తూ వచ్చినాడు. నీవు నేను చేసినటువంటి పాపానికి శిక్ష ఉన్నది. అదేంటంటే నరకము, నిత్య అగ్ని, అక్కడ నిత్యము వేదన, మరణము, నిత్యం అగ్నిగుండంలో కాలుతూ ఉండాలి పిల్లల. అయితే దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా మనందరి కొరకే ఆయన ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆయన మన కోసమే మన పాప శిక్షను, మన దోష శిక్షను అదంతా కూడా ఆ యేసు ప్రభు మీద మోపుతూ వచ్చినాడు. నీవు నేను చేయాల్సింది అలా ఏమీ లేదు ప్రియారా. అయ్యా, నేను పాపిని, నువ్వు నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను పరిశుద్ధులుగా చెయ్యి అని ఒక చిన్న మాట ప్రార్థన చేయి. ఎందుకంటే నీకోసం ఆయన ఆ సిలువలో భరిస్తూ వచ్చినాడు. నీవు నేను చేసినటువంటి తలంపులతో చేసినటువంటి పాపానికి ఆయన తలంపులకు మీద సిలువలో ముళ్ళ కిరీటం పెడుతూ వచ్చినాడు పిల్లారా. మనం చేతులతో చేసినటువంటి పాపములకు ఆయన చేతులకు శీలలు కొడుతూ వచ్చినారు. మన కాళ్ళతో చేసినటువంటి పాపములకు ఆయన కాళ్ళకు శీలలు కొడుతూ వచ్చినారు. మన హృదయంతో చేసినటువంటి పాపములకు ఆయన పక్కలో బల్లపు పోటు పొరుస్తూ వచ్చినారు పిల్లరా. ఆయన నీకోసం అంతా కూడా సిలువలో ఈ దినాన ఆయన సమాప్తం చేస్తూ వచ్చినాడు. నీవు నేను చేయాల్సింది ఏమీ లేదు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంటుంది. యేసు రక్తము ప్రతి పాపము నుంచి పవిత్రులుగా చేయని సెలవిస్తూ ఉంటుంది. ఏ రక్తం కూడా మనల్ని ఆ పరలోక రాజ్యము, నిత్య రాజ్యము నిన్ను నన్ను చేస్తున్నారు. బైబిల్ గ్రంథం నిత్య సెలవిస్తూ ఉంటుంది. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును అన్నాడు. కనుక ఆ జీవాన్ని నువ్వు పొందాలంటే ఏమి చేయాల్సిన అవసరం లేదు. ప్రభు, నేను పాపిని, నీ రక్తంతో నన్ను కడుగని నీ హృదయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తే అప్పుడు ఆయన నిన్ను క్షమించి పరలోక రాజ్యానికి నిన్ను చేస్తారు. అప్పుడు నీవు నువ్వు ఇంటి వారు గోత్ర రక్షణ, ఆత్మరక్షణ పొందుదురుగాక. నీకోసమే ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధమైన ప్రభాని, పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. అవును దేవా, 2026 సంవత్సరం క్రితమే ఈ భూమి మీద ఉన్న ప్రజల కొరకు, మా కొరకు నాయన నువ్వు దిగి వస్తూ వచ్చిన దేవుడుగా ఉంటూ వచ్చావు తండ్రి. అవును దేవా, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వస్తూ వచ్చిన దేవా, నీకు వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ లోకంలో నాయన ఒక్కరికి నశించడం మీకు ఇష్టం లేదు తండ్రి.
ప్రతి ఒక్కరు నీ పరలోకంలో చేరాలని కోరుతున్న దేవాన్ని కొందరం స్తోత్రం చెల్లించి వస్తున్నాం. దేవా విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేయండి. ముందుకెళ్తుండగా నీ సహాయాన్ని కోరుతూ